వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు పెదనందిపాడు మండలంలోని గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఊర్లో మన కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో చాలా కార్యక్రమాలు చేసింది. మీ అందరూ తెలుసు. మరి గతంలో అమ్మ ఒడి అని ఒకరికే ఇచ్చారు, కానీ ఇప్పుడు తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తుంది. మళ్ళీ అట్లాగే గతంలో ఆర్టీసీ ఛార్జీలు 7 సార్లు పెంచారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఈసారి ఎక్కడ పెంచామా? ఫ్రీ చేశాం. అప్పుడు సిలిండర్ ధర 500 ఉంటే 1100 వరకు కొన్నాం. ఇప్పుడు సిలిండర్లు ఏమైనాయి? 3 ఫ్రీ అయిపోయినాయి. మళ్ళీ అట్లాగే రైతులకు సంబంధించి ఆ రోజు రైతు భరోసా కింద ఇచ్చింది 13,500 అయితే ఈరోజు మనం 20,000 ఇస్తున్నాం. అన్నదాత సుఖీభావ కింద. కాబట్టి ఏ రకంగా కూడా మన ప్రభుత్వంతో వాళ్ళకు పోలిక లేదు. మళ్ళా వాళ్ళు వచ్చేది కూడా ఏమీ లేదు. కాబట్టి మన రోడ్డు వేసాము, అన్ని అభివృద్ధి, ఒకవైపు అభివృద్ధి. మనకు గుంటూరు ఛానల్, మరి గుంటూరు ఛానల్ ఆ రోజుల్లో 17-18లో మన అందరిని దృష్టిలో పెట్టుకొని గుంటూరు ఛానల్ ఇస్తే వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన మాట వాస్తవం. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను మా రైతుల కోసం ఖచ్చితంగా 3 ప్రాజెక్టులు కావాలని చెప్తే ఇప్పుడు గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్, గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ 2 ఇచ్చాను. ఇది మిగిలింది నల్లమడు వాగు. ఆ నల్లమడు వాగు కూడా చేయడం అనేటువంటిది జరుగుతుంది. రోడ్డు వేశాము. ఇక్కడ ఒక ఎకనామిక్ జోన్ వస్తుంది. మళ్ళా రైతులకు సంబంధించినటువంటి ఒక ఆగ్రో ఇండస్ట్రీ ఇక్కడికి రాబోతుంది. మన కాకుమాన ఆయనే ఇక్కడ ఒక పెద్ద ఇండస్ట్రీ వెళ్దామని స్కూల్కి ఇచ్చారు. అది మన పత్తిపాడు దగ్గరే చెప్తాము. ఇవన్నీ కూడా మన పిల్లలకు అభివృద్ధి చేస్తారు. నిన్ననే దాదాపు 500 మందికి ఉద్యోగాలు గురిస్తాము. అభివృద్ధి అన్నా సంక్షేమం అన్నా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరుగుతుంది అనేది మనందరికీ ఉంది. అందుకే ఈ